తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఆలయ ఈవో శ్యామలరావుతో పాటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. గత 9 నెలలుగా భక్తుల సౌకర్యాల కోసం టీటీడీ తీసుకున్న నిర్ణయాలపై బోర్డు సభ్యులు ప్రెజెంటేషన్ చేశారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సీఎం చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను టీటీడీ అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ చంద్రన్, ఏపీ సచివాలయంలో టీటీడీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటి మీద సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే టీటీడీకి సంబంధించిన అధికార యంత్రాంగం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వీరందరూ కూడాను చంద్రబాబు నాయుడుకు ఆలయంలో చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యార్థం ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, వీటన్నిటి మీద కూడా పవర్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడుకు ముందు ఆయన వారు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వాటన్నిటి మీద కూడాను భక్తులు ఏమేమి కోరుకుంటున్నారో, ఏ విధంగా ఆ భక్తుల సౌకర్యార్థం ఏ విధంగా ముందుకు వెళ్లాలి దాని మీద సమీక్ష చేయడం జరిగింది. అలిపిరి వద్ద ఒక బేస్ క్యాంప్ నిర్వహించడం ద్వారా అక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సదుపాయం కల్పించేట్లుగా ఏర్పాటు చేయడంతో పాటు ఈ పద్మావతి దేవికి సంబంధించినటువంటి ఆలయాన్ని అభివృద్ధి చేయడం అయితేనేమి, తర్వాత రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్రం వెలుపల ఎక్కడైతే కనుక వెంకటేశ్వర ఆలయాలు నిర్మాణం జరుగుతుందో వాటి పురోగతిని కూడా ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా వాటన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు సమీక్ష చేయడం జరిగింది. వీటితో పాటు భక్తులు ఎక్కువగా వచ్చేటువంటి ఏదైతే కనుక ఈ బ్రహ్మోత్సవాలు అయితేనేమి, తర్వాత ఏ కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటి మీద కూడాను వచ్చినప్పుడు భక్తులకు సౌకర్యం కలిగించడం, తర్వాత తొక్కిసలాట లేకుండా చూడడము. ఎందుకంటే ఇటీవల తిరుపతిలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించి తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోయిన నేపథ్యంలో అటువంటి తొక్కిసలాట లేకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, భక్తుల ఆరోగ్యంతో పాటు వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ సందర్భంగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టీటీడీకి సంబంధించినటువంటి ఈ ప్రసాదం అయితేనేమి, తర్వాత అన్న ప్రసాదం అయితేనేమి, వీటి వ్యవహారంలో కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు వాళ్ళు సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మొదటి నుంచి చూస్తే కనుక తిరుపతి లడ్డు అనేది దానికి ఒక విశిష్టత ఉంది, చాలా రుచిగా ఉంటుంది, శుచి శుభ్రతతో చేస్తానటువంటి ఒక పేరుంది. అయితే చాలా సార్లు ఈ లడ్డు ప్రసాదంలో మేకులు రావడం అయితేనేమి, తర్వాత చంద్రబాబు నాయుడు ఆ లడ్డు ప్రసాదం తయారీలో పంది కొవ్వు, ఆవు కొవ్వు అలాంటి వాటిని కలిశాయి అని చెప్పేసి, నెయ్యిలో కలిశాయి అని చెప్పేసి చేసినటువంటి ఆరోపణలు, ఇవన్నీ కూడాను తిరుపతికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ప్రతిష్ట అయితేతో పాటు లడ్డీ యొక్క నాణ్యత మీద కూడాను చాలా అనుమానాలు భక్తుల్లో కలిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ ఈ తయారీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అటువంటి ఆరోపణలు లేకుండా చూడాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది. థ్యాంక్ యూ విజయ చంద్రన్.